కన్యా రాశి వారికి 21 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు, అంటే సంవత్సరం యొక్క 2024 ఆంగ్ల సంవత్సరం యొక్క ఆఖరి రోజు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము. జన్మల్లో కేతు సంచారం జరుగుతోంది. జన్మల్లో కేతు సంచారం ఏ మాత్రమూ వాంఛనీయం కాదు. అయినా ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మన ప్రవర్తన లేదా ఆలోచన, వీటి ఏ విషయంలోనూ కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. చెడు ఆలోచనలే వస్తాయి, చెడు ప్రవర్తనే జరగడానికి అవకాశం ఉంటుంది. అందరినీ అనలేవండి, చాలా వరకు కొంతవరకు ఎంతో కొంత చెడు అలవాట్లో కూడా ప్రవేశం ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కల్పించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. తృతీయంలో అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన మిత్రుల యొక్క కానీ, కుటుంబంలో వారి యొక్క కానీ, వ్యాపార స్థలంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా మనం ఆశించినప్పటికీ కూడా ఆ ఫలితాలు రావు. తద్వారా బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపార విషయంలో కూడా కొంచెం మందకుడిగా సాగటము, ధనాదాయం తగ్గటము, మన బుద్ధి సరిగా వికసించకపోవటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనకి తృతీయంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. అలాగే చతుర్థంలో రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా మనకి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాడలు. ఎందుకంటే చతుర్థంలో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారు, పెద్ద వయసు అయినటువంటి అమ్మగారు కానీ, ఇంకా లేదా తదితరులు ఇంట్లో పెద్దవారు ఎవరన్నా ఉన్నట్టయితే వారి విషయంలో కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైనా ఇంట్లో ఉన్నట్టయితే వారికి కూడా విద్యలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. విద్య మీద దృష్టి మళ్ళదు, ఆటల మీద ఎక్కువ దృష్టి మళ్ళుతూ ఉంటుంది, వాటి మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు. తద్వారా చిన్న ఇరుగు పొరుగు పిల్లలతో గొడవలో, లేకపోతే ఆటల్లో దెబ్బలు తగిలించుకోవటం, ఏదో విధంగా కొంచెం ఆ పిల్లల ద్వారా విద్య విషయంలో వెనకబడిపోతూ ఉంటారు. దెబ్బలు తగిలితే దెబ్బలు తగిలిన పిల్లవాడిని పంపించలేము కదండి స్కూల్కి. ఆ విధంగా చదువులో వెనకబడిపోవటం, ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి చతుర్థంలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 5, 6 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 5, 6 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో మంచి ఫలితాలు 8 రోజుల పాటు ఉంటారు. ఆయన ఆ 5 రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారు. 6వ స్థానంలో అంటే కుంభంలో సంచరించేటప్పుడు మాత్రం ఒక 3 రోజులు సంచరిస్తారు. ఆ 3 రోజులు మాత్రం కొంచెం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. 5వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన మంచి ఫలితాలు ఇస్తారా అంటే పిల్లలు బాగా చదువు మీద శ్రద్ధ పెట్టడానికి, అట్లాగే కాస్త మంచి బుద్ధి ఉపయోగించడానికి, మనకు ఉన్నటువంటి తెలివిని ఉపయోగించడానికి చాలామంది అదో ఎవరో చెప్పింది వినడానికే ప్రయత్నిస్తారే కానీ స్వతహాగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ మెదడు 2 మెదళ్ళు ఇచ్చాడు. పెద్ద మెదడు ఒకటి, చిన్నదొకటి దేవుడు, దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయరండి. ఎవరో ఏదో చెప్తే దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. అందుచేత ఈ శుక్రుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు వారి మెదడును వారు ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా తద్వారా ఇంకా చాలా ఉన్నాయనుకోండి. చెప్పాలనుకుంటే స్వయం బుద్ధి చాలా మంచిది. వాళ్ళు ఎవరో చెప్పిందంత మంచిది కాదు, స్వయం బుద్ధే మంచిది. గురు బుద్ధి విశేషంగా ఉంటుంది. చేత మన బుద్ధిని మనం ఉపయోగించుకోవడం అనేది చాలా ఉత్తమం అని చెప్తోంది. అంచేత ఈ 5వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల మన బుద్ధిని మనం వికసింపజేసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. 6వ స్థానంలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు కొంచెం 3 రోజులే ఉంటారు. ఆ తదుపరి ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కూడా 6వ స్థానమైనటువంటి కుంభరాశిలోనే జరుగుతోంది. ఆ కుంభరాశిలో 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం శని చక్కటి ఫలితాలన్నీ ఈ కన్యా రాశి వారికి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే అవన్నీ మీకు సమయానికి అందటం, తద్వారా మీరు ఏ పని అయితే బృహత్ కార్యాలు మనసులో పెట్టుకుని చేశారో ఆ డబ్బు సమయానికి అందటం, ఆ సమయంలో ఆ పని పూర్తి అవ్వటం, తద్వారా మంచి జరగటం, ఇవన్నిటికీ కూడా శని భగవానుడు చాలా మీకు సహకరించే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే 7వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. ఇది అనుకూలమైన ఫలితమును రాహు గ్రహం కన్యారాశి వారికి ఇవ్వజాలరు. ఎందుకంటే ఇక్కడ కేతువు సరి అయిన అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదు, రాహు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు. అక్కడ ఆయన చేసేది ఏంటంటే ముందు భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత లోపించటము,
అలాగే మనం ఎవరితోన్నా కలిసి రండి, ఇద్దరు ముగ్గురితో నలుగురితో కలిసి వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వాళ్ళ మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశము, అలాగే మనకి విషక్రిములు అట్లాంటి వాటి ద్వారా దోమలు, బల్లెలు, బల్లు, బొద్దింకలు ఇట్లాంటి వాటి ద్వారా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. కొంచెం ఏంటంటే అనుకూలంగా లేదు కాబట్టి వీరికి సంబంధించినటువంటి కామ, క్రోధ, లోభం, మోహమాలస్యాలు కొంచెం పెచ్చిరిల్లిపోతూ ఉంటాయి. వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటి ద్వారా వాటి వల్ల ఎప్పుడూ ఏ మనిషికి సృష్టిలో మంచి జరిగిన దాఖలాలు లేవండి. ఎన్ని పురాణాలు తీసుకున్నా, ఎన్ని వేదాలు తీసుకున్నప్పటికీ ఎందులో ఎక్కడా కూడా మీకు ఈ కామ, క్రోధ, లోభం, మదమాశ్చర్యాలు అనేటువంటి వాళ్ళ ఎప్పుడు ఎవ్వరికి శుభం అనేటటువంటిది జరగదు. జరిగేది ఏదైనా ఉంటే పాడు చేస్తుంది తప్పితే. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు వల్ల కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకుంటున్నాం. అష్టమ స్థానంలో గురువు కూడా శుభ ఫలితాలు ఎంబజారరు. అక్కడ ఏంటంటే కొంచెము దుఃఖాలు, ఏవో చెడు వార్తలు వినటము, ఆదాయానికి గండి పడటము, ధనకారకుడు కదండి, ధనానికి ఇది పడటము, చేత కొంచెం దుర్వార్తలు వినటము, ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరో పోయారనేటువంటి దుర్వార్తలు, లేకపోతే ఎవరికో ఏదో యాక్సిడెంట్ అయిందనేటువంటి దుర్వార్తలు, ఇట్లాంటివన్నీ వినేటువంటి అవకాశం కూడా అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం చెప్పుకోవాలి. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారంగా చెప్పుకున్నట్టయితే అక్కడ ఆయన కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతారు తప్పితే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. వ్యాపారం అయినట్టయితే కొంచెం లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. బిజినెస్ సరిగా, ఆ వ్యాపారం సరిగా నడవకపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి కనుక అయ్యి ఉన్నట్టయితే అక్కడ మీకు సరి అయిన గుర్తింపు రాకపోవటము, కాకుండా కొంచెం వ్యతిరేక ఫలితాలన్నీ రావటము, మీ మీద కొంచెం అదే ఆఫీసర్ ఫైర్ అవ్వటము, లేకపోతే కొలీగ్స్ తోటి మనకు కొంచెం ఇబ్బందులు ఉండటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి కుజుని యొక్క దశమస్థాన సంచారం వల్ల జరిగే అవకాశం ఉంది. ఈ గ్రహాలు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాయి. అందుచేత అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పుకునేటటువంటిది ఒక బుధుని చెప్పుకోవచ్చు. అలాగే శుక్రుడు కొద్ది రోజుల పాటు మాత్రం చెప్పుకోవచ్చు. శుక్రుడు అయితే 6-7 కాదు, శుక్రుడు కూడా మనకు లేనట్టే కరెక్ట్గా చెప్పాలంటే. ఇకపోతే గురువు యొక్క సంచారం మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి కొంచెం ఏ గ్రహాలు అనుకూలమైన గ్రహాలు బాగా తక్కువగా ఉన్నాయి. అందుచేత మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలోనూ, మాట విషయంలోనూ, ఇంత బయట కూడా అన్ని చోట్ల తగు జాగ్రత్తలు తీసుకోవటం, నడిచేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు, ఇవన్నీ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా అవసరంగా గోచరిస్తూ ఉన్నది. అంచేత కన్యా రాశి వారు మరింత జాగ్రత్తగా ప్రవర్తించుకుంటే ఒక్క శని మాత్రం మీకు అనుకూలంగా కనబడుతూ ఉన్నారు. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలతలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తస్మాత్ ఇది తగిన జాగ్రత్తలు తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.